ఇలా నేను ఒకటే అడుగుతున్నా బండి సంజయ్ గారు, నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగనివే అయితే నేను సవాల్ విసురుతున్నా కరీంనగర్ గడ్డ మీద నుంచి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు, ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకుని తంబాకు తింటేనే మీకు ఎంటికలని ఊసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నా. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి బండి సంజయ్ గారు. మీకు కూడా ఇలా మాట్లాడుకునేది నోటికొచ్చినట్టు మీరు మాట్లాడితే నోటికొచ్చినట్టు మేము మాట్లాడలేమా? మాకు రాదా? మాకు చేత కాదా? మీరు సబ్జెక్టు మాట్లాడకుండా మెమ్మెమ్మే తెత్తెత్తే పెప్పెప్పే అంటే కలవదు బండి సంజయ్ గారు. ఇలా బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని ఇవాళ నన్ను హత్య చేయించే ప్రయత్నం చేసిర్రు. ఇలా డైరెక్ట్ గా కరీంనగర్ లో మీడియా సాక్షిగా నేను ఆల్రెడీ చెప్పిన, ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టోటల్ లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ అయిపోయింది అని చెప్పిన. ఇలా ఏ విధంగా ఇలా అటాక్ చేసిర్రో మీరు చూసిండ్రు. నేను అన్నది ఏంటిది, నేను ప్రజల పక్షాన నేను మాట్లాడినా. ఏం మాట్లాడినా? నిన్న ఫైరింగ్ చేసిండ్రు, మా కరీంనగర్ ప్రజలకి ఇబ్బంది అవుతా ఉంది, అందరూ భయప్రాంతులకు గురి చేస్తా ఉన్నారు, ఆ నలుగురు సామాన్యులకు ఇలా బుల్లెట్ దాడిలుగా గురైండ్రు, ఇబ్బంది పడతా ఉన్నారు, ఇలా ఇప్పటి వరకు దొంగల్ని ఎందుకు పట్టుకోలేదు అని నేను అడిగితే, ఇలా మీరు నోటికొచ్చినట్టు కేటీఆర్ గారి మీద మాట్లాడితే మేము కూడా నోటికొచ్చినట్టు కంటే మాట్లాడగలుగుతాం, నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. నోటికొచ్చినట్టు నీకంటే ఎక్కువ మాకు కూడా మాటలు వస్తాయి. ఇలా కేసీఆర్ గారిని పట్టుకొని ఒక కేసీఆర్ కొడుకు అయితే ఏం మాటలవి? మాకు అన్నిక రాదా? నువ్వు మీ తల్లిదండ్రులకి అని మేము అన్నిక రాదా? మేము అనము, మాకు అనాల్సిన అవసరం మాకు లేదు, మాకు సంస్కారం ఉంది కాబట్టి. అసలు మీరు బాధ్యత గల హోమ్ మినిస్టర్ కాదా? ఇక్కడ నోటికొచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం ఉన్నట్టు వచ్చి మాట్లాడతారు. అసలు ప్రజల గురించి మీరు చేసింది ఏంటిది? ఈ 10 సంవత్సరాల ఇలా కరీంనగర్ పట్టణానికి మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఏం చేసినావు చెప్పు? టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో నిలబెట్టి చెప్తాడు మా కమలాకర్ అన్న. రాండి చర్చకు వస్తారా? కమలాకర్ ఏం చేసిరో ఇలా కరీంనగర్ లో పట్టణంలో ప్రతి రోడ్ వేసింది కేసీఆర్ గారు, కమలాకర్ అన్న, వినోద్ అన్న. ఇలా స్మార్ట్ సిటీ గురించి మీరు గొప్పగా చెప్తున్నారు. స్మార్ట్ సిటీలో మీ కాంట్రిబ్యూషన్ ఏంది? ఇలా స్మార్ట్ సిటీ తెచ్చింది బాజాబ్తు మా ఎంపీ వినోద్ కుమార్ గారు. వాస్తవం కాదా ఇది? మేం చేసినా నేను చేసినా అని చెప్పుకునేది. దీన్ని ఎంబడివాడి చేసింది వినోద్ కుమార్ గారు, ఇది వాస్తవము. వినోద్ కుమార్ గారు, గంగుల కమలాకర్ గారు, కేసీఆర్ గారు చేసింది వాస్తవం. మీరు చేసింది ఏముంది? 10 సంవత్సరాలలో రెచ్చగొట్టడము, గెలిపించడం తప్పితే. ఇలా నేను సవాల్ విసురుతున్నావు భయ్, నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. రా, కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు, టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇద్దాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకుర్రో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. రా, ఈ గీతా భవన్ చౌరస్తాలో చెప్పు, నువ్వు టేక్ టైం మా కేటీఆర్ గారిని నేను తీసుకొని వస్తా. ఇలా ఏ సబ్జెక్టు మీద మాట్లాడదామో చెప్పు. ఇలా ఉట్టిగా మమ్మమ్మ తెత్తెత్తే పెప్పెప్పే కాదు. బండి సంజయ్ గారు, నీకు దమ్ముంటే సబ్జెక్టు మీద చర్చ పెడదాం దా. ఇరిగేషన్ మీద చర్చ పెడతావా? కేటీఆర్ గారితో దా వస్తాడు మా కేటీఆర్ గారు. సివిల్ సప్లై మీద చర్చ పెడతావా? దా వస్తాడు. నీ హోమ్ డిపార్ట్మెంట్ మీద చర్చ పెడతావా? దా వస్తారు. ఐటీ ఇండస్ట్రీస్ మీద పెడతావా? వస్తాడు దా. కరీంనగర్ పట్టణంలో ఇలా కేటీఆర్ గారు ఎంత, కమలాకర్ గారు ఎంత అభివృద్ధి చేసిండా దాని మీద చర్చ పెడదామా? దా వస్తాం, చూద్దాం దా. ఇవన్నిటి మీద చర్చ పెట్టండి. మీరు సబ్జెక్టు మాట్లాడండి తప్పితే ఇది సూటిగా చెప్పాలి. ఇలా బండి సంజయ్ గారు అవినీతి గురించి మీరు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. బండి సంజయ్ గారిని నేను సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నాను. బండి సంజయ్ గారు 2014లో మీరు పోటీ చేసినప్పుడు పార్లమెంట్ సభ్యునిగా మీరే కదా మీ నోటితోని ఆ రోజు స్టేట్మెంట్ ఏమని ఇచ్చిండ్రు మీరు? నేను సామాన్యుణ్ణి, ఇవాళ నేను సామాన్య కుటుంబం నుంచి వస్తున్నా, నా భార్య పుస్తలు ఇవాళ అమ్మి నేను ఎన్నికలు పోటీ చేస్తున్నా అని బండి సంజయ్ గారు అన్నారు కదా. మరి అక్కడి నుంచి ఉన్న బండి సంజయ్ గారు మొన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మరి మీరు చేసింది ఇది ఎక్కడి నుంచి వచ్చిన ఈ 50 కోట్ల రూపాయలని మేము అడుగుతా ఉన్నాం. మరి మీరు అవినీతి చేసి సంపాదించిన డబ్బా, లేకపోతే మీకు రేవంత్ రెడ్డి పంపించిన డబ్బా? ఇది ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి మీరు చేసింది అవినీతి పెట్టుకొని మరి ఇవాళ పుస్తలు అమ్ముకొని పోటీ చేసిన 2014లో అని చెప్పిన బండి సంజయ్ గారు మొన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్లో అయితే 50 కోట్ల రూపాయలు ఇలా ఎట్లా ఖర్చు పెట్టినని మేము అడుగుతా ఉన్నాం. ఇలా కేటీఆర్ గారిని తిట్టే స్థాయి మీద అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా కేటీఆర్ గారు 5 సార్లు శాసనసభ్యునిగా గెలిచిండు.
ఇలా 5 సార్లు ప్రజల మనసు గెలుచుకొని ఇలా గెలిచిండ్రు. ఇలా కేటీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా ప్రపంచంలోనే ఒక మ్యాప్ గా నిలబెట్టి ఇలా మనందరం గర్వపడేలాగా ఇలా కేటీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు కేటీఆర్ గారు పెట్టిండ్రు. అనేక సార్లు మీరు కేటీఆర్ గారి మీద నోటికొచ్చినట్టు తిడతా ఉన్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు.